ప్రభుతో ఉండేటువంటి భాగ్యం ఆయన సంపాదించుకున్నాడు. అందుకే ఆయన అన్నాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నేను విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. చూడండి ప్రియులారా, ఈ రోజుల్లో మనుషులు అన్ని తుదముట్టిస్తున్నారు, అన్ని పరుగుల్లో వారు రాణిస్తున్నారు, అన్ని కాపాడుకోగలుగుతున్నారు, కానీ ఏం కాపాడుకోలేకపోతున్నారు? విశ్వాసమును కాపాడుకోలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభువు వారు ఆ యొక్క విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలి అని చెప్పిన ఉపమానములో ఆమె గురించి మాట్లాడుతూ చివరిలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏమన్నాడు తెలుసా? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా. ఎటువంటి విశ్వాసం? ప్రభు నీలో, నాలో, మనలో ప్రతి ఒక్కరిలో ఏం చూడాలని ఆశపడుతున్నాడంటే ఆయన విశ్వాసమును చూడాలని ఆశపడుతున్నాడు. విశ్వాసమును కాపాడుకున్న వారముగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఈ శరీరమును విడిచిన, ఈ శరీరముతో ఉన్న, ఈ శరీరమును విడిచిన నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా ఉండాలి. ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే దేవునికి ఇష్టంగా ఉన్నా లేకపోయినా మనుషులకు ఇష్టంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. నేను పక్కనున్న వారికి ఇష్టంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. మరొకరికి నేను ఇష్టమైన వ్యక్తిగా ఉంటే చాలు అనుకుంటున్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరులరా, మనము ఎవరికి ఇష్టంగా ఉండాలట? దేవునికి ఇష్టలమై ఉండాలి, ప్రభువునకు ఇష్టలమై ఉండాలి. ఆయనకు ఇష్టలమై మనము ఈ లోకములో జీవించాలి. ఆయనకు ఇష్టలుగా ఉండాలి అంటే దేవుని వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనములో మనందరికి పరిచయం ఉన్న వాక్య భాగం ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము అని రాశాడు. దేవునికి నీవు, నేను, మనము ఇష్టమైన వారముగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? విశ్వాసము ఉండాలి. మనలో ఉన్న ఆ విశ్వాసము కూడా ఎటువంటిదై ఉండాలి అంటే ప్రియులారా, రక్షణను కలుగజేసేటువంటి విశ్వాసమై ఉండాలి. ఆ యొక్క విశ్వాసము యొక్క ఫలము ఆత్మరక్షణ అని లేఖనములో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. గమనించండి నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, సహోదరు సహోదరులరా, మనం ఇక్కడ గమనించినప్పుడు విశ్వాసమును కాపాడుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 11వ అధ్యాయములో విశ్వాస వీరులను జ్ఞాపకం చేస్తూ రాస్తూ వచ్చాడు. వారు విశ్వాసము గలవారై మృతి పొందిరి, విశ్వాసము గలవారై మృతి పొందిరి. చూసారు? ఆలోచించాలి. భక్తులు వారి యొక్క జీవితంలో వారు కడ వరకు కూడా, తుద వరకు కూడా, ఆఖరి వరకు కూడా వారు వారి యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ వచ్చారు. వారి యొక్క విశ్వాసమును కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యం. ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి అంటే ఈ లోకములో శరీరముతో ఉన్న శరీరాన్ని విడిచిన, ఈ దేహముతో ఉన్న ఈ దేహమును విడిచిన ఆయనకి ఇష్టముగా ఉండాలి అంటే నీవు విశ్వాసము కలిగిన వ్యక్తివిగా ఉండాలి. విశ్వాసము కలిగి జీవించాలి. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేరు, దేవునికి ఇష్టలుగా జీవించలేరు. దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆయన ఉన్న స్థలములో ఉండలేరు, ఉండడానికి అవకాశము లేదు. ప్రియ దేవుని ప్రజలరా, ఇందాక దైవజనులు మాట్లాడుతూ, ఇది విమర్శ కాదు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అయితే విషయం ఏంటంటే ఆదాము అవ్వతో చెప్పినట్టు లేడు, ఆ కుటుంబంలో పండు తినొద్దని అని దైవజనులు మాట్లాడుతూ వచ్చారు. మనము 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ సర్పం అడిగిన మాటకు చక్కగా సమాధానం ఇస్తుంది. ఎవరు? ముసలమ్మ. అవ్వ అయ్యమని దేవుడి విధంగా చెప్పాడు. అయ్యాను వారు మాట్లాడుకోకపోతే ఆదాము ఆ విషయాన్ని గురించి అవ్వతో మాట్లాడకపోతే అవ్వకేం తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది కదా? మనం దాన్ని గ్రహించాలి. ఇద్దరికి తెలుసు ఏమని, తింటే ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి ఎవరు చిన్నపిల్లలేం కాదు, అమాయకులేం కాదు, తెలియనోళ్ళేం కాదు కదా. దేవుని వాక్యంలో రాస్తూ ఉన్నాడు, విశ్వాసము కలిగి జీవించాలి. రెండవది మనం గమనిస్తూ ప్రియులారా, దేవునికి ఇష్టమై ఉండాలి అంటే రెండవది ఏం చేయాలి అంటే సామెతల పుస్తకంలో ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆ మాట చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 2:13లో రాయబడి ఉన్న మాట.
నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. దేవునికి ఇష్టము. ఏది ఇష్టమట? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. నీతిని న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. నీతి న్యాయమును అనుసరించి ప్రవర్తించాలి. నీతి న్యాయము కలిగి కొనసాగాలి. 7 దినాల్లో ఈ నీతి న్యాయాలు కనిపించట్లేదు. నీతి న్యాయాలకు తావు లేకుండా పోతుంది. నీతి న్యాయాలకు అవకాశం లేకుండా పోతుంది. ఎవరికి వాళ్ళే ఏమండి ఏం చేస్తున్నారు తెలుసా? నేను అనుసరిస్తుంది నీతి అనుకుంటున్నారు. రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వాక్యాల్లో అపొస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటున్నాడు, వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ప్రతి మనుషుడు స్వనీతి ప్రకారంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ దేవుని నీతికి లోబడలేదు. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ పీలికలు అని వాక్యము జ్ఞాపకం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తి స్వనీతి ప్రకారంగా ప్రవర్తిస్తున్నాడు. తనకు తెలిసిందే నీతి అనుకుంటున్నాడు. తను అనుసరిస్తున్నటువంటిది న్యాయము అనుకుంటున్నాడు. బైబిల్ అంటుంది, ఒకరి ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తొలకది మరణమునకు దారి తీస్తుంది అని రాశాడు. ఏ దారిలో పోతున్నాడో గ్రహించకుండా వెళ్తున్నటువంటి దారి మరణానికి వెళ్ళేటువంటి దారైనా, నాశనానికి వెళ్ళే దారైనా, ఇబ్బందికి తీసుకుని వెళ్ళే దారైనా మనుషుడేమనుకుంటున్నాడు? నేను మంచి దారిలోనే ఉన్నాను అనుకుంటున్నాడు. నేను మంచి మార్గంలోనే నడుస్తున్నాను అనుకుంటున్నాడు. నేను నడుస్తున్నది నీతి మార్గమే, న్యాయమైన మార్గమే అని అనుకుంటున్నాడు. దేవుని వాక్యం జ్ఞాపకం ఇస్తుంది. ఏమని? నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి నాకేమో గిల్టీ ఫీలింగ్. ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేదు. నాకు ఫీలింగ్ ఎక్కువ అనమాట. అందుకే ఎవరైనా మాట్లాడితే నాకు అసలు ఇది బాగుంటలే. ఏం చేద్దాం? ఎవరైనా మాట్లాడితే అసలు సహించలేదు. ఇప్పుడు వాళ్ళ కూడా సహించలేను. ఇక మన కాదు కథను మనకెందుకు? మనకు స్థానిక దైవ సేవకులు అయ్యగారు ఏం చెప్పారు అంతమందికి చేయటం వరకే మనకు గౌరవం, అంతే కదా. నీతి న్యాయాలను అనుసరించి నడుచుకొనుట యెహోవాకి ఇష్టం. బలులు అర్పించడం కంటే మనం ఇంకా ఏదేదో చేస్తాం కదా, వాటన్నిటికంటే కూడా. ఏమండి? సౌలు రాజుతో సమూయేలు ప్రవక్త చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకడు సమీపించి ఆలకింటున్న శ్రేష్టం. ఒకడు సమీపించి ఆయన మాట ఆలకిస్తే, అనగా బలులు అర్పిస్తే ఆయన సంతోషించడు. ఆయన మాట వింటే ఆయన సంతోషిస్తాడు. ఆయన మాట వింటే ఆయన సంతోషిస్తాడు. దేవుని మాట వినకుండా, దేవుని మాటను గౌరవించకుండా, దేవుని మాటకు విలువనివ్వకుండా మనం ఏం చేసినా ఆయన సంతోషించడు. ఆయన మాట ముఖ్యం. నేను చెప్పు మాటల ప్రకారంగా చేయకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అని రాస్తాడు. ఎందుకు? ఆయన మాట ప్రకారంగా చేయాలి. ఆయన మాట వినాలి. ఇదిగో పొట్టేలు కొరువు అర్పించుడు కంటే మాట వినుట శ్రేష్టం. దహన బలులను అర్పించినందువల్ల ఆయన సంతోషించేవాడు కాదు. ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే అది ఆయనకు సంతోషం అంటున్నాడు. కాబట్టి నీతి న్యాయములను అనుసరించి నడుచుట. నీతి అంటే ఏంటంటే, ఆ న్యాయం అంటే ఏమిటంటే దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించడమే నీతి న్యాయములను అనుసరించి ప్రవర్తించుట. అది దేవునికి ఇష్టమైనది అని రాశారు. కాబట్టి ఎవరు దేవునికి ఇష్టలు అంటే, మొదటిది విశ్వాసము కలిగిన వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. రెండవది నీతిని న్యాయమును అనుసరించినటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఇక మూడో విషయాన్ని గమనిస్తే ప్రియులారా సమయం అయిపోతుంది. మూడో విషయాన్ని గమనిస్తే మూడవది ఏంటంటే యథార్థవంతులంటే ఆయనకు ఇష్టము అని రాశాడు. యథార్థవంతుల యందు ఆయన ఇష్టపడతాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని రాశాడు. యథార్థవంతులకు ఆయన ఏమేరు చేయక మానడు అని రాశాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టముగా ఉండాలి అంటే మూడు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, విశ్వాసము కలిగి జీవించాలి. రెండవది, నీతి న్యాయమును అనుసరించాలి. మూడవది, యథార్థత కలిగినటువంటి వారుగా ప్రవర్తించాలి. అప్పుడు ఈ దేహమునందున్న, ఈ దేహాన్ని విడిచిపెట్టినా ఎవరికి ఇష్టముగా ఉంటాం?
దేవునికి ఇష్టముగా ఉంటాం. మనుషులు ఎవ్వరికి మనం ఇష్టముగా లేకపోయినా దేవునికి మనం ఇష్టముగా ఉంటాం. దేవునికి మనం ఇష్టమైన వారముగా ఉంటాం. ఎవరైతే ఆయనకి ఇష్టమైన వారుగా ఉంటారో, దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన కొండ ఎక్కి కూర్చొని తనకిష్టమైన వారిని పిలువగా వారందరూ ఆయన దగ్గరికి వచ్చారు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల మిమ్మల్ని అందరిని నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను అని జ్ఞాపకం చేశాడు. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వారిని పిలవగా వారందరూ అక్కడ సమకూర్చబడ్డారు. దేవుని వాక్యంలో దినవృత్తాంతాల గ్రంథంలో ఒక రాజు గురించి రాయబడుతుంది. అతను జీవించిన కాలంలో ఎవ్వరికి ఇష్టం లేని వాడే చనిపోయాడు. ఎవరికి ఇష్టం లేని వాడే చనిపోయాడు. ఎవరికి ఇష్టం లేదు ఆయన అంటే ఎవరికి ఇష్టం లేదు. ఇశ్రాయేలులో కానీ అంతకు ముందు ఉన్నటువంటి రాజుల్లో కానీ అలాగే దేవునికి ఎవరికి ఇష్టం లేని వాడై అతడు చనిపోయాను. చూసారు ఎలా చనిపోతున్నాడు? ఎవరికి ఇష్టం లేని వాడే చనిపోతూ వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులరా, మనుషులకు నువ్వు ఇష్టంగా ఉన్నా లేకపోయినా దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవునికి ఇష్టముగా ఉంటే ఆయన ఉన్న స్థలములో నువ్వు ఉంటావు. ఆయన నివసించే దగ్గర నువ్వు నివసిస్తావు. నీవు దేవునికి ఇష్టంగా ఉండకపోతే ఆయన ఉన్న స్థలంలో నువ్వు ఉండలేవు. ఆయన నివసించే చోట నువ్వు నివసించలేవు. అలా లేకుండా ఈ లోకంలో జీవించే జీవితం ఎంతైనా అది వ్యర్థమే. అది వ్యర్థమే. ఈ విషయాన్ని గమనించి మీరు ఈ మాటలు చెవిని పెట్టి ఇక నుండైనా దేవునికి ఇష్టలుగా ఉండటానికి సిద్ధపడాలని, ప్రయాసపడాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమె చిన్న ప్రార్థన. ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. స్థానిక దైవజనులను బట్టి స్తోత్రం. వేదికను అలంకరించిన దైవజనులను బట్టి మీకు వందనాలు. అయ్యా, ఇదిగో లోకయాత్రను ముగించినటువంటి యోసేపు గారిని బట్టి, తండ్రి గారిని బట్టి మీకు వందనాలు. తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ధైర్యపరచండి. కుమారులు, కుమార్తెలు, ప్రభా ఇదిగోతున్న అల్లుడు, ప్రభా ఇదిగోతండి కోడలు, మనవశం తన బంధువర్గాన్నంతా దీవించి ధైర్యపరిచి ఆదరించండి. నీ కృపతో నీకు ప్రతి వారు నీకు ఇష్టలై మీరున్న స్థలములో వారు ఉండులాగున ప్రయాసపడటానికి సహాయం చేయండి. యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.